కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తోందా హైడ్రా? అంటే కోర్టు కూడా పనిచేయదంటారా హైడ్రా లిమిటేషన్స్కి? నేను అలా ఏం లేదండి. కోర్టు ప్రాసెస్లు, ప్రొసీజర్లు హైడ్రా డెఫినెట్గా చాలా గౌరవిస్తున్నాయి. మేము చెప్పాం కదా, బేసిక్ కొన్ని చోట్ల అది బుల్డోజర్ జస్టిస్లో సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్ని దాన్ని తీసుకున్నప్పుడు కొన్ని ఇనిషియల్గా కన్ఫ్యూజన్, అంటే అసలు నోటీస్ ఇవ్వాలి అనేటటువంటిది కొన్ని కోర్ట్స్ తీసుకున్నటువంటి లైన్. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. లేదు, సుప్రీంకోర్టు చెప్పిన ఈ లైన్ అనేది ఇప్పుడు అట్లా కొన్ని చోట్ల ఇది వచ్చినప్పుడు ఇది రావడం జరిగింది. ఆర్ కొన్ని చోట్ల అంటే మీరు ఇప్పుడు చెప్తున్నాం, ఏది ఇంత బతుకమ్మగుంట ఎగ్జాంపుల్ కూడా చెప్పాను కృష్ణారెడ్డిపేటలో దానికి సంబంధించి ఇట్లా. సో వాళ్ళు ఒక స్టేటస్ కో తీసుకొచ్చి ఇప్పుడు ఇన్నాళ్ళు జరిగిన తంత ఇది కదా, ఏం చేస్తున్నారు, ఒక ల్యాండ్ మీద ఒక వేరే సర్వే నెంబర్ తీసుకొచ్చి స్టేటస్ కో తీసుకొచ్చి మిస్రిప్రజెంట్ చేసి కోర్టు ప్రాసెస్ని, కోర్టును కూడా తప్పుదోవ పట్టించడం, లేదా అధికారులను తప్పుదోవ పట్టించడం, వ్యవస్థను తప్పుదోవ పట్టించడం చేసి ఒక ఆర్డర్ పట్టుకొచ్చి దాన్ని వీళ్ళు ఆర్డర్ మళ్ళీ తీసుకొని దాని మీదే ఇక అంతా మేనేజ్మెంట్ జరుగుతుంటుంది అనమాట. సో అంటే ఒక తప్పుని రైట్ చేయడానికి ట్రై చేస్తారనమాట, చేసి దాని మీద బిల్డ్ చేస్తుంటారు అనమాట. బిల్డ్ చేసే క్రమంలో డెఫినెట్గా కొన్ని మాకు ఇబ్బందులు ఎదుర్కొన్న మాట వాస్తవం. కోర్టుల దగ్గర ఇది ప్రొసీజరల్గా మీరు ఫాలో అవ్వట్లేదు, నోటీసులు ఇవ్వట్లేదు అనేది ఉంది. సో దాన్ని కూడా మేము అందుకోసం మన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఇది చేసాము. అండ్ అట్లనే రేపు క్యూర్ యాక్ట్లో ప్రాసెస్ అంతా కూడా డిఫైన్ అవుతుంది వచ్చే క్యూర్ యాక్ట్లో కూడా, అంటే ఇంకా దాన్ని స్ట్రీమ్ లైన్ దిశగా వెళ్తుంది అనమాట. రంగనాథ్ గారు, హైడ్రా ఏర్పాటు చేసిన లక్ష్యం కేవలం అసెట్స్ ప్రొటెక్షన్ మాత్రమే కాదు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా. కాకపోతే మన చిన్న వర్షాలకు కూడా హైదరాబాద్లో బాగా గంటల కొద్ది ట్రాఫిక్ జామ్ అయింది, ప్రజలు నరకని చూస్తారు, రోడ్ల మీద నీళ్ళు లాగినాయి. కేవలం హైడ్రా వలన హైడ్రాకు జిహెచ్ఎంసీకి మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం, హైడ్రా తన విధులను సరిగ్గా నిర్వర్తించకపోవడమే దీనికి కారణం అని చెప్పి విమర్శలు చాలా వచ్చాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది విమర్శించారు. మీరు ఏమంటారు దీని గురించి? ఎవరికి ఇది అనేది చూస్తుంటాం, ఏది ఈగోల పంచాయతీ ఉంది, ఒకళ్ళకి మధ్యలో ఇది అనేది. మేమంతా చాలా చక్కగా పనిచేసుకుంటామండి. అన్ని విభాగాలంతా కూడా మంచి సమన్వయంతో పనిచేసుకుంటాం. ఎవడో న్యూస్ కావాలన్నప్పుడు ఒకటి తయారు చేస్తాడు, ఒక న్యూస్ తయారు చేయగానే అందరూ ఇంకో 2-3 యూట్యూబ్ ఛానల్స్ అదే తయారు చేస్తాయి. ఇగో ఇది మీరు చూస్తున్నారు చూడండి, ఇదంతా ఇది ఎక్కడ, ఇది ఆగాపురా ఇది అన్నట్టు ఎట్లా ఉందో చూడండి ఇది. సో ఈ నాలాస్ ఇట్లా ఉన్నప్పుడు మీరు వర్షం క్లియర్ చేసినట్టున్నారు మీరు. ఇది నిత్యం చేయాలి, వర్షం రాకముందే కాదు. ప్రిపరేషన్ మాన్సూన్ ముందు చేశారు, ఎవరు జిహెచ్ఎంసీ చేశారు, వాళ్ళు చేశారు. మళ్ళా అంటే వర్షం వచ్చినప్పుడు కొట్టుకుపోతూ వస్తూనే ఉంటుంది. హైడ్రాకి ఎప్పుడు ఇచ్చారు? జూన్ 2nd వీక్ నుంచి మాకు ఇచ్చారు. దాని ముందు జిహెచ్ఎంసీ చేశారు, వాళ్ళు చేశారు. ఇప్పుడు చూడండి ఎట్లాంటి వైర్లు ఇవన్నీ అనేది. అంటే ఇది పబ్లిక్ అన్నీ మనం ఏం చేస్తాం, అన్ని వ్యవస్థల మీద పెట్టేస్తాం, మనకేం సంబంధం లేదు. మనం వైర్లు వేయచ్చు, ప్లాస్టిక్ వేయచ్చు, లేకపోతే స్వచ్ఛ ఆటోలు వస్తాయన్నమాట. దానికి వాళ్ళు ఎంతో 200-100 రూపాయలు కలెక్ట్ చేస్తే కనుక ఎవడు డబ్బులు ఇవ్వడం అనమాట. ఇవ్వకుండా ఆ స్వచ్ఛ ఆటోలోకి తీసుకెళ్తే కనుక ఎందుకు నెలకు అని చెప్పి పక్కన చెత్త నాలాలు ఉంటే నాలాలు వేసేస్తారు. సో ఇది అందరి బాధ్యత. అంటే వరద అనేది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. అంటే సమిష్టిగా సిస్టమ్ ఫెయిల్యూర్స్, అంటే వ్యవస్థల ఫెయిల్యూరు, పబ్లిక్ పరంగా మనమంతా కూడా ఇంత చెత్తలు వేయటం అనేది చూస్తున్నాం. 2000 ట్రక్కులు తీసాం ఇప్పటికీ, ఏది 20 రోజుల్లో 2000 ట్రక్కులు చెత్త. ఇంకా బహుశా మేము ఇంకా ఏది అక్టోబర్ కల్లా తీస్తే కనుక అది నేను అనుకోవటం ఒక 7-8 వేలు పైన ట్రక్కులు వెళ్తుందేమో. ఇంత చెత్త వస్తుందంటే దానికి కారణాలు ఎవరి? పబ్లిక్ కారణాలే. అధికారులు కూడా మన సిస్టమ్ అంటే వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ స్ట్రీమ్ లైన్ చేయాలి. చేయకపోతే కనుక ఇలా ఉంటుంది. ఈ చెత్తతో పాటు నాలాస్ కూడా మొత్తం ఏది ష్రింక్ అయిపోవటము, చెరువులు అసలు పూర్తిగా మొత్తం ఏది ఎంక్రోచ్ అయిపోవటము, ఇవన్నీ కారణాలే. అంటే ఆ లింక్ సరిగా లేకపోవడం. ఒక దగ్గర 10 అడుగుల నాలా ఉంటుంది, ముందుకెళ్ళేటప్పుడు 2 అడుగులే ఉంటుంది. న్యాచురల్గా మీకు 15 మీటర్ల రోడ్డు, ముందుకెళ్ళేటప్పుడు 2 మీటర్ల రోడ్డు అయింది అనుకోండి, ట్రాఫిక్ జామ్ అవ్వదు. అట్లనే సేమ్ థింగ్. మన వరదలకు రోడ్ల మీద నీళ్ళడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? అవి ఫ్యూచర్లో రాకుండా ఏమైనా చర్యలు చేపడుతున్నారో ప్రజలకి? ఒకటి చూడండి, వరద నివారణకి డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ చేసేది పైన కాస్మెటిక్ ట్రీట్మెంట్ చేస్తారు. ఇదంతా మీరు చూస్తున్నారు చూడండి ఎలా తయారైనాయి ఇవన్నీ కూడా. సో మేము చేసేది ఒక పైన ఆయింట్మెంటు, బాము. అంటే ఏం చేస్తారు, డిఆర్ఎఫ్ టీమ్స్ చెత్తను తీస్తారు, రోడ్డు మీద క్యాచ్ బిట్స్ అంటే మ్యాన్హోల్స్ ఉంటే దాంట్లో చెత్తని క్లీన్ చేసి దాన్ని నీట్గా పెడతాం. బట్ యాక్చువల్గా కింద పైప్ లైన్స్, ఏది డ్రైన్స్, ఇంటర్నల్ డ్రైన్స్ ఉంటాయి, రోడ్లు వేసేసారు, దాని మీద స్లాబ్లు వేసారు, దాంట్లో మొత్తం చెత్తతో నిండిపోయింది. యూసఫ్ కూడా కృష్ణనగర్ దగ్గర చూస్తే అక్కడ 6 అడుగుల లోతున్న డ్రైనేజ్ ఛానల్ 5 అడుగులు మట్టితో నిండిపోయింది, 1 అడుగే ఉందన్నమాట. దాని మీద కూడా మళ్ళీ స్లాబ్ వేసింది. అది బ్రేక్ చేసి స్లాబ్ అంతా పగలగొట్టి 1 కిలోమీటరు తీస్తే ఆ ఒక్క దగ్గర దాదాపు మోర్ దెన్ 150 ట్రక్స్ వచ్చిందనమాట. జస్ట్ కాస్త స్ట్రెచ్లోనే. అంటే ఇన్ని 100 ట్రక్కులు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి జరగాలి? దశాబ్దాల నుంచి జరగాల్సింది. జరగకుండా మొత్తం తెచ్చి హైడ్రా వచ్చి ఫెయిల్యూర్ అంటే కనుక సరే అన్నీ చెప్పేది వ్యవస్థను ఒకదాన్ని ఫోకస్ అయ్యే కొద్దీ న్యాచురల్గా దాని మీద
మంచి వస్తుంది, చెడు వస్తుంది. విమర్శలు అనేది కూడా ఫ్యాక్ట్స్, చాలామందికి ఫ్యాక్ట్స్ తెలియక చేస్తుంటారు. రంగనాథ్ సో గారు ఇప్పుడు దీన్ని కరెక్ట్ చేసుకునే క్రమం అంటే ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్కి మెయింటెనెన్స్ అనేది చాలా క్రూషియల్ ఎలిమెంటు. దీంతో పాటు చెరువుల పునరుద్ధరణ చాలా క్రూషియల్ ఎలిమెంటు. నాలాస్ క్రియేట్ చేయడం అనేది చాలా క్రూషియల్ ఎలిమెంటు. ఇవన్నీ కూడా మనం చేస్తుంటేనే అర్బన్ ఫ్లడ్డింగ్ని ఆపొచ్చు. ఇప్పుడు మన ఎల్నినో తోటి ఇప్పుడు మనం చూస్తున్నాం నీళ్ళు ప్రాబ్లం ఉన్నది. రేపు ఈ చెరువులు తయారైతే కనుక గ్రౌండ్ వాటర్ పర్కలేషన్ అవుతుంది, మీకు నీటి ఎద్దడి ఉండదు, ఆ గ్రౌండ్ బోర్లన్నీ కూడా రీఛార్జ్ అవుతాయి. దీంతోపాటు పిల్లలకు ఆడుకోవడానికి మంచి పార్కులు, అద్భుతమైన పార్కులు తయారవుతాయి. అందరూ సోషల్ మీడియాలో ఫోన్లలో పట్టుకొని చిన్నపిల్లలు ఇదంతా దీనికి మొత్తం అడిక్ట్ అవుతున్నారు. అంత కల్చరే మారిపోతుంది. మీరు చెరువులు తయారు చేసి 100 చెరువులు తయారనుకోండి హైదరాబాద్లో, మీరు నెక్స్ట్ లెవెల్లో మీరు సిస్టమ్ని తీసుకెళ్తున్నట్టు అన్నమాట. రంగనాథ్ గారు అయితే మీరు సిల్ట్ తీసే ప్రక్రియలో కూడా ఈ రకంగా మ్యాన్ పవర్ని ఉపయోగించడం కూడా విమర్శలు వస్తున్నాయి. వాళ్ళు అలా దిగడము, తర్వాత వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ లేకపోవడము, ఖాళీగా దిగడం, ఈ విజువల్ నిజంగానే కొంత టేకింగ్ హార్డ్గా ఉంది. ఇది ఉందండి. మేము కూడా వాళ్ళందరికీ కూడా షూస్ ఇచ్చాము. వాళ్ళు షూస్ ఇస్తే వాళ్ళు గ్లౌస్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే చేశారు, వేసుకొని అంత గ్లౌస్ డ్రెస్ అంతా వేసుకొని కొంతమంది బొబ్బలు వచ్చాయన్నమాట. బొబ్బలు వచ్చి వాళ్ళంతా కూడా వచ్చి కలిసి మొత్తం సరే ఇదంతా అవుతుంది అన్నప్పుడు వాళ్ళకి అప్పుడు మెషినరీ తోటి తీస్తున్నాం. ఎక్కడైతే కనుక తీయలేని పరిస్థితిలో కొన్ని చోట్ల వాళ్ళు దిగుతున్నారు. ఆ కేర్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా. ఆ కేర్ తీసుకొని షూస్ వేసుకొని, లాంగ్ షూస్ బూట్స్ వేసుకొని, లేకపోతే గ్లౌస్ వేసుకొని, వాళ్ళు మాస్కులు కట్టుకొని ఇదంతా కూడా చేసి ఆ కేర్ తీస్తున్నారు వీలైనంత వరకు. డెఫినెట్గా ఎందుకంటే అది వాళ్ళని నీళ్ళలో దింపడం అనేది మాకు కూడా కొంత ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. బట్ మెషినరీ వెళ్ళని చోట మనం తప్పదు, కొన్ని చోట్ల చేయాల్సి వస్తుంది అన్నమాట. సో కొన్ని చోట్ల చేయాల్సి వస్తుంది, అంతా వదిలేయలేము కదా ప్రాబ్లమ్ని. సో అక్కడ చేస్తున్నాను. మెషినరీ వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది అక్కడ, అది మనకు అక్కడ రీచ్ అవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడు అట్లాంటి పరిస్థితి జరుగుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి సంబంధించి కోడిచేరు విషయంలో ఏం జరిగింది, అక్కడ హైడ్రా కానివ్వండి, దాని మీద మీ మీద కూడా విమర్శలు చేశారు. ఆ విషయంలో ఆ కోడిచేరు విషయంలో శిఖం భూమి ఏంది అసలు, మొత్తం దాన్ని పవన్ కళ్యాణ్ కబ్జా చేసిండు అని కొన్నా అని ఆయన ఏం జరిగింది సార్, ఏం చెప్తారా పవన్ కళ్యాణ్? దీంట్లో ఇది కూడా అంటే సోషల్ మీడియా ఏంటంటే అజెండా సెట్ చేస్తున్నారు అనమాట. సోషల్ మీడియా ఏం చేస్తారు, ఎవడో ఒకళ్ళిద్దరు ఒక బ్లేమ్ చేసేస్తారు. అది ఆ కోడిచెరు అనేది జన్వాడ ఏరియాలో, అది యాక్చువల్గా నేను మ్యాప్స్ తెచ్చాను, అది మీకు పెడదాం అనుకున్నా కానీ బట్ అది 2014లో ఎప్పుడో కళ్యాణ్ గారు కొనుక్కున్నారు, వారు కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ అయింది. ఆ తర్వాత 2016లోనో 15లోనో ఎప్పుడో దాన్ని FTL డిమార్కేషన్ జరిగింది. చెరువు ఇప్పుడు దాంట్లో దాదాపు 6-7 ఎకరాలు చెరువులో వీరి భూములు ఉన్నాయి. ఇది డిప్యూటీ సీఎం గారి భూములు ఉన్నాయి. మిగతాది 3 ఎకరాలు 4 ఎకరాలు బయట ఉంది, FTL బయట ఉంది. చెరువుని ఎక్కడ డిస్టర్బ్ చేయలేదు, అంటే ఎక్కడ కూడా దాన్ని ఫిల్ చేసి దాన్ని మొత్తం డెబ్రీ అంటే మట్టితోటి నింపేసి చెరువుని నాశనం ఏం చేయలేదు. చెరువు యథాతథంగా ఉంది. ఇప్పుడు కూడా చూస్తే మ్యాప్లో చెరువులో వాటర్ అంతా వస్తుంది చుట్టుపక్కల నుంచి. ఇంకా ఈయన పక్కన ఆనుకుని ఉన్న వాళ్ళు మొత్తం మట్టి నింపేసి దాని హైట్లు మార్చేసి మొత్తం దాన్ని చేశారు. ఇక్కడ వీరు డిప్యూటీ సీఎం ఏపీ వారు ఏమీ డిస్టర్బ్ చేయలేదు. చెరువు అలానే ఉందన్నమాట. దాంట్లో ఎక్కడ డంపింగ్ చేసి చెరువు ఏది దాని టోపోగ్రఫీని మార్చడం కానీ అది చేయలేదు.